నువ్వులు వేసిన నువ్వులు వేయించుకున్నాం. ఇప్పుడు నువ్వులు వేగినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. కడాయిలో 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ పోసిన, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఇవి గోలాలి. నూనెలో మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి ఇలాగ అయినాక టమాటా వేసుకున్నాను. ఇప్పుడు టమాటా వేసుకొని కలుపుకున్నాను. మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు అల్లం వేసుకున్నాను. అంతలోపు జీలకర్ర ఎల్లిగడ్డలు దంచుకున్నాను. ఇది ఇలాగా దంగింది. సాలిడ్ టమాటా పచ్చిమిర్చి కలుపుకున్నాం. మంచిగా మగ్గాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు వేస్తున్నా. ఇంత ఒక నిమ్మకాయ సైజు అంత. ఇది కూడా వేసి మగ్గిద్దాం. మంచిగా మగ్గాలి. దీంతో పాటు మొత్తం మగ్గితే దీన్ని మధ్యలో మధ్యలో కలుపుకోవాలి. అడుగు పట్టకుండా వేసుకోవాలి. మగ్గిందేమో చూద్దాము. మగ్గింది. బంద్ చేస్తున్నది స్టవ్. ఇది చల్లగా కావాలి కదా. చల్లగా అయినాక మిక్సీలో వేసేస్తాం. ఈ నువ్వులు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎల్లిపాయ దంచుకున్నాం కదా, ఎల్లిపాయ జీలకర్ర ఇందులోనే వేసుకుందాం. ఇందులోనే ఫస్ట్ టమాటా చింతపండు ఇవి ఉడికినాయి కదా, మిక్సీలో వేసేసుకుంటున్నాం. ఇందులో ఉప్పు వేయలేదు కదా, ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల ఉప్పు వేస్తున్నా. ఇలా అయింది పచ్చడి. దంగిని మంచిగా. ఈ ఉప్పు ఉల్లిగడ్డలు వేసుకున్నాను. కచ్చపెచ్చ ఒక్క తింపు అట్లా తింపి బంద్ చేస్తాను. పచ్చడి రెడీ అయింది. గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ పచ్చడి రెడీ అయింది. నేనైతే తాలింపు పెడతలేను. తాలింపు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. లైక్ చేయండి. మరి ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. టమాటా పచ్చడి చేస్తున్నా చూడండి. చింతపండు, పచ్చిమిరపకాయలు, టమాటా, జీలకర్ర, ఎల్లిగడ్డలు, నువ్వులు.